everybody is doing well. So our today's topic in the community health nursing is steps of community health nursing process. Okay, nursing process అని చెప్తున్నాను, అది కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ లో కాబట్టి కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ ప్రాసెస్ అని చెప్తున్నాము. క్లియర్? సో దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్. ఈ లాంగ్ ఆన్సర్ లో మోస్ట్లీ ఆబ్జెక్టివ్స్ ఒకటి, అసెస్మెంట్ ఒకటి, కంటిన్యూస్ కంపల్సరీ అడుగుతారండి. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద ప్రీవియస్ క్వశ్చన్స్ లో రిపీటెడ్ గా వచ్చింది ఇది, కాబట్టి స్టార్ మార్క్ పెట్టుకోండి. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో లాంగ్ ఆన్సర్ అడుగుతారు or otherwise short answer, long answer or short answer. Okay, so community health nursing process is nothing but, so this is nursing process. Common ga nursing process untadi manaki, assessment, diagnosis, planning, implementation, evaluation anni the same steps will be following here, but here we are going to use some measures which are completely related to the people who ever staying in the community. Okay, so that is what is the main goal of community health nursing. The main objectives of nursing process is, the first one is to increase life expectancy. What do you mean by to increase life expectancy? లైఫ్ ఎక్స్పెక్టెన్సీని పెంచడం కోసం. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ లైఫ్ స్పాన్ ని పెంచడం కోసం. నార్మల్ పాపులేషన్ ఎవరైతే హూ ఎవర్ ఈస్ అనేబుల్ టు గో టు అ లాంగ్ డిస్టెన్స్ హాస్పిటల్స్ ఆర్ సమ్వేర్ ఎల్స్, ప్రైమరీ హెల్త్ లెవెల్లోనే మనం ఏంటంటే వాళ్ళ హెల్త్ని లైక్ ప్రివెంటివ్ మెజర్స్ కానీ ప్రమోటివ్ మెజర్స్ కానీ చెప్పి వాళ్ళ హెల్త్ని స్టేబుల్గా మెయింటైన్ చేసాము అంటే ఆటోమేటిక్గా లైఫ్ ఎక్స్పెక్టేషన్స్ అనేది పెరుగుతూ ఉంటాయి, లైఫ్ స్పాన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. The next one is to find out cause effect relationship. Okay, cause effect relationship is nothing but ఏదైనా పర్టికులర్ ప్లేస్లో ఏమైనా డిసీజ్ కానీ డిజార్డర్స్ కానీ ఎక్కువగా వస్తున్నాయి అనుకోండి. ఓకే, సో దిస్ నర్సింగ్ ప్రాసెస్ ఇస్ గోయింగ్ టు హెల్ప్ యూ టు ఫైండ్ అవుట్ why the causes are more in this place. Okay, how the cause is going to affect the పాపులేషన్, ఎలా వాళ్ళకి కాజ్ వస్తుంది, ఆ కాజ్ ఎలా వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది, ఎందుకు ఈ ఏరియాలోనే ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు అనే దాని గురించి సర్వే చేయడానికి ఇది యూజ్ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ to make community diagnosis. To make community diagnosis nothing but, so after finding out all the data from the community, అంత డేటా మనం గ్యాదర్ చేస్తాము. ఓకే, సో వాట్ ఆర్ ద కాజెస్, హౌ ద పీపుల్ ఆర్ గోయింగ్ టు ఎఫెక్ట్ అండ్ విచ్ టైప్ ఆఫ్ ఏజ్ గ్రూప్ ఈస్ మోర్ వల్నరబుల్ టు దట్ డిసీజ్, ఏ ఏజ్ గ్రూప్లో వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు అండ్ ఎవరికి ఎక్కువ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఉంది, వాట్ ఈస్ ద మెయిన్ రీజన్. ఓకే, ఇలా మనం ఏంటంటే అన్ని పర్టిక్యులర్ డేటా అంతా కలెక్ట్ చేసిన తర్వాత వీఆర్ గోయింగ్ టు కన్క్లూడ్ వన్ diagnosis. Okay, to find out the particular diagnosis also about the community, this nursing process is going to help you out. Okay, particular diagnosis చేయడానికి, ఏదైనా డిసీజ్ గురించి డయాగ్నోస్ చేయడానికి, సస్పెక్ట్ చేయడానికి మనకి నర్సింగ్ ప్రాసెస్ అనేది యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ to assess the need of vulnerable groups. Okay, so vulnerable groups అన్న targeted groups అన్న సేమ్ అండి. ఓకే, ద వల్నరబుల్ గ్రూప్స్ లైక్ నేను చెప్పాను ఆల్రెడీ, అడోలసెంట్ గర్ల్స్ కానివ్వండి, ఓకే, న్యూలీ మ్యారీడ్ కపుల్ కానివ్వండి, ప్రెగ్నెంట్ విమెన్, లాక్టేటింగ్ విమెన్, ఓకే, విమెన్ ఎట్ మెనోపాస్ అండ్ ద గర్ల్స్ ఎట్ దైర్ మెనార్కే. ఓకే, పీరియడ్స్ స్టార్టింగ్ ఫస్ట్ పీరియడ్ని మనం మెనార్కే అంటాము అండ్ లాస్ట్ పీరియడ్ని మెనోపాస్ అంటాము. ఓకే, ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళు. అండ్ ఆల్సో జీరియాట్రిక్ కేసెస్ అంటే ఓల్డ్ ఏజ్లో ఉన్నవాళ్ళు. అండ్ ఆల్సో చైల్డ్ అండర్ 5, పిల్లలు ఎవరైతే బిలో 5 ఇయర్స్లో ఉన్నవాళ్ళు, ఏదైనా డిసీజ్డ్గా కానీ డిజార్డర్గానే ఉన్నవాళ్ళు, వీళ్ళందరినీ మనం వల్నరబుల్ పాపులేషన్ అంటాము. సో ఏంటంటే వాళ్ళకున్న కామన్ నీడ్స్ ఏంటి అని తెలుసుకోవడానికి కూడా ఈ నర్సింగ్ ప్రాసెస్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ టు ప్రొవైడ్ రిఫరల్ సర్వీసెస్ అట్ various healthcare levels. Referral services are nothing but, see, whenever there is a sickness that మనం లైక్ టౌన్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఇంకెక్కడైనా మెట్రోపాలిటన్ సిటీస్ అట్లా ఉన్న వాళ్ళు కానివ్వండి, డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళగలుగుతారు, రైట్. సో మనం అదే చూసుకుంటే రిమోట్ ఏరియాస్ ఉంటాయి, కొన్ని ఏజెన్సీ ఏరియాస్ ఉంటాయి. ఈ ఏరియాస్లో ఏంటంటే ఇమీడియట్గా వాళ్ళకు వెళ్ళే ఫెసిలిటీ ఏది ఉండకపోవచ్చు. ఇట్లాంటి కేసెస్లో ఏంటంటే రిఫరల్ సర్వీసెస్ ఎట్ వేరియస్ లెవెల్స్, లైక్ మనం ఏంటి ఫస్ట్ సబ్ సెంటర్ వెళ్తాము, తగ్గలేదనుకోండి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వెళ్తాం, తగ్గలేదనుకోండి ప్రైమరీ హెల్త్ సెంటర్కి వెళ్తాం,
ప్రైమరీ హెల్త్ సెంటర్లో కూడా తగ్గలేదు, అప్పుడు ఏం చేస్తారు, ఏరియా హాస్పిటల్కి వెళ్తారు. ఏరియాలో కూడా తగ్గలేదు అంటే డిస్ట్రిక్ట్ కూడా లేదు అంటే స్టేట్ లెవెల్, తర్వాత సెంట్రల్ లెవెల్. ఇలా మనకి రిఫరల్ సర్వీసెస్ ఏంటంటే రైట్ ఫ్రమ్ గ్రౌండ్ టు ద టాప్. ఓకే, మనకి ఎన్ని లెవెల్ ఆఫ్ హాస్పిటల్స్ గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నాయో అన్ని లెవెల్స్కి సంబంధించిన రిఫరల్ని మనం కమ్యూనిటీ పీపుల్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నమాట. క్లియర్. అండ్ ద పేషెంట్ కండిషన్ ఎలా ఉంది అండ్ వాళ్ళు ఏ లెవెల్కి అంటే ఎక్కడికి వెళ్తే వాళ్ళకి క్యూరేటివ్ ట్రీట్మెంట్ వస్తుంది అనేది కూడా మనకి నర్సింగ్ ప్రాసెస్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఎందుకంటే మనం నర్సింగ్ ప్రాసెస్లో ఏం చేస్తాము, ఫస్ట్ యూఆర్ గోయింగ్ టు ఐడెంటిఫై ద సబ్జెక్టివ్ డేటా, రైట్? యూఆర్ గోయింగ్ టు టేక్ ద సబ్జెక్టివ్ డేటా. పేషెంట్ దగ్గర నుంచి అంత ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తాము. తర్వాత యూఆర్ గోయింగ్ టు హ్యావ్ ద ఆబ్జెక్టివ్ డేటా. సో వెన్ పేషెంట్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ యువర్ సబ్జెక్టివ్ డేటా, ఇమీడియట్లీ యూఆర్ గోయింగ్ టు అబ్జర్వ్ ద పేషెంట్. అలా పేషెంట్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఏంటి, వాట్ ఎవర్ ద డేటా యూ కలెక్ట్ దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఆబ్జెక్టివ్ డేటా. ఈ రెండు డేటాస్ని బేస్ చేసుకొని నువ్వేంటంటే డయాగ్నోసిస్ చేస్తావు. ఓకే, సో బేస్డ్ ఆన్ ద పేషెంట్ కంప్లైంట్స్ అండ్ బేస్డ్ ఆన్ యువర్ అబ్జర్వేషన్ యూ ఆర్ గోయింగ్ టు గివ్ అ కన్క్లూషన్ ఇన్ ద మీన్ ఆఫ్ నర్సింగ్ డయాగ్నోసిస్. పేషెంట్ ఇచ్చిన కంప్లైంట్స్ని నువ్వు అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఏం చేస్తావంటే ఒక నర్సింగ్ డయాగ్నోసిస్ని ఫ్రేమ్ చేస్తావు, రైట్? వాట్ ఎవర్ ద నర్సింగ్ డయాగ్నోసిస్ యూ మేడ్, ఫర్ దాట్ యూ ఆర్ గోయింగ్ టు ప్లాన్ సంథింగ్. మనం ఏదైనా పేషెంట్కి ఫీవర్ ఉంది, లేదంటే కాలు దెబ్బ తగిలింది, లేదంటే బీపీ ఉంది అన్నప్పుడు ఏం చేస్తావు అంటే నీ చేతుల్లో ఎంతవరకు నీకు లిమిట్స్ ఉన్నాయో యాజ్ ఎ నర్స్గా మనం ఎంతవరకు చేయగలుగుతాం. వీ డోంట్ హ్యావ్ అ కంప్లీట్ రైట్ టు గివ్ అ వాట్ ఈస్ ఏ ఫైనల్ డయాగ్నోసిస్, రైట్? మన లాబొరేటరీ టెస్ట్లు ఏం చేయకుండా, ఒక ఫిజిషియన్కి చెప్పకుండా, ఒక సర్జన్కి చెప్పకుండా మనం ఏం డయాగ్నోస్ చేసే రైట్స్ మనకు లేదండి. మనం ఏంటంటే మైనర్ ఎలిమెంట్స్ని డయాగ్నోస్ చేయగలగాలి. వాటికి సంబంధించి మనం ఎంతవరకు అయితే ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతామో అంతవరకు ఇచ్చి మన వల్ల అవ్వలేదు అన్నప్పుడు ఇమీడియట్గా రిఫర్ చేయగలగాలి. క్లియర్? సో ఈ ప్రాసెస్ అంతా ఏంటంటే మనం చేయడాన్ని ఈ ప్రాసెస్ అంతా గోయింగ్ టు బి ఇన్ అ సిస్టమాటిక్ వే. ఈ ప్రాసెస్ అంతా ఒక సిస్టమాటిక్ వేలో జరుగుతుంది. ఆ సిస్టమాటిక్ వేనే మనం ఇక్కడ ఏంటంటే నర్సింగ్ ప్రాసెస్ అంటున్నాం, రైట్? ఈ నర్సింగ్ ప్రాసెస్లో మళ్ళీ మనకి స్టెప్స్ ఉంటాయండి ఫర్దర్గా. సో ఫర్దర్ స్టెప్స్ ఏంటి అనేది కూడా మనం ఇండెప్త్గా పోయినప్పుడు చూద్దాము. అండ్ నెక్స్ట్ వన్ ఈస్, నేను చెప్పాను కదా స్టెప్స్ ఉంటాయి, దాంట్లో ఫస్ట్ వన్ ఈస్ 2 మేజర్ స్టెప్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. కమ్యూనిటీ ఐడెంటిఫికేషన్ అండ్ అప్లయింగ్ నర్సింగ్ ప్రాసెస్. అప్లయింగ్ నర్సింగ్ ప్రాసెస్ అనేది మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో నేను చెప్పాను కదా లాంగ్ ఆన్సర్లో, ఈ నర్సింగ్ ప్రాసెస్లో నర్సింగ్ అసెస్మెంట్ ఒకటి, డయాగ్నోసిస్ ఒకటి, ప్లానింగ్, ఇంప్లిమెంటేషన్ అండ్ ఇవాల్యుయేషన్ వస్తుంది. క్లియర్? సో దాని గురించి మనం తర్వాత చూద్దాము. ఫస్ట్ కమ్యూనిటీ ఐడెంటిఫికేషన్. కమ్యూనిటీ ఐడెంటిఫికేషన్ ఈజ్ నథింగ్ బట్ వెన్ ఎవర్ యూ ఫీల్ లైక్ టు కండక్ట్ ఏ సర్వే, నర్సింగ్ ప్రాసెస్ నేను చెయ్యాలి అని ఒక ఏరియాని సెలెక్ట్ చేసుకున్నాము అనుకోండి. సో దాంట్లో ఫస్ట్ యూ సపోజ్ టు స్టార్ట్ విత్ ద కమ్యూనిటీ ఐడెంటిఫికేషన్. కమ్యూనిటీ ఐడెంటిఫికేషన్ ఈజ్ నథింగ్ బట్ యూ సపోజ్ టు క్లియర్ వెన్ యూ ఆర్ బీయింగ్ టు ద కమ్యూనిటీ. ఫస్ట్ నువ్వు కమ్యూనిటీకి వెళ్ళే ముందు నీకు క్లారిటీ ఉండాలి, వేర్ యూ ఆర్ గోయింగ్, హౌ యూ ఆర్ గోయింగ్. ఓకే, ఆఫ్టర్ గోయింగ్ వాట్ ఆర్ యువర్ టార్గెట్ పాపులేషన్, వాట్ ఈస్ యువర్ టార్గెట్ కమ్యూనిటీ. అక్కడికి వెళ్ళాక ఎవరిని కలవాలి, దేని గురించి మీరు ఇనిషియల్ ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేయాలి. మనం డేటా కలెక్షన్ అంటాం, రైట్? ఆ డేటా కలెక్షన్ అనేది ఎలా చేయాలి అనే దానికి కూడా మనకు పర్టికులర్ ప్లానింగ్ ఉండాలి. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ కమ్యూనిటీ ఐడెంటిఫికేషన్. కమ్యూనిటీ ఐడెంటిఫికేషన్ అంటే ఏ ఏరియాకు వెళ్తున్నామో ఎవరిని స్పెషల్గా కలవాలి. ఏదర్ లైక్ ఓన్లీ మీరు మేల్ పాపులేషన్ని చూడబోతున్నారా, ఆర్ అదర్వైజ్ ఫీమేల్ పాపులేషనా, లేకపోతే పీపుల్ ఏజ్ అండర్ 15 లేకపోతే ఎవరినైతే సెలెక్ట్ చేసుకున్నారో సబ్జెక్ట్ని, అది నీకు పర్టికులర్గా క్లారిటీ ఉండాలి. సో దాని తర్వాత దీంట్లో చూడండి, ఈ ప్లేస్, పీపుల్, ఫంక్షన్ గురించి నేను ఓవరాల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, బట్ క్లియర్ కట్ అయితే నోట్స్ నేను మీకు లాస్ట్లో ఇస్తాను. ఓకే, సో దాంట్లో ఫస్ట్ వన్ ఈస్ ప్లేస్ ఐడెంటిఫికేషన్. ప్లేస్ ఐడెంటిఫికేషన్ ఏంటంటే ఫస్ట్ వెన్ యూ ఆర్ ఎంటరింగ్ ఇన్ టు అ విలేజ్ ఆర్ అ కమ్యూనిటీ సెక్టర్, యూ సపోజ్ టు ఫైండ్ అవుట్ ద విలేజ్ మ్యాప్. ఓకే, కమ్యూనిటీ మ్యాప్ అనేది నీ దగ్గర ఉండాలి. అది అక్కడ విలేజ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎంతవరకు ఎండ్ అవుతుంది, వాట్ ఈస్ దట్ మెజర్మెంట్ ఆఫ్ దట్ కంప్లీట్ విలేజ్. ఓకే, ఇన్ని కిలోమీటర్ల దూరంలో ఈ ఊరు విస్తరించింది అని మనం కొన్ని వార్తల్లో వింటాం యూజువల్గా, రైట్? సో అది ఎంతవరకు ఉంది, ఎంత జాగ్రఫికల్ ఏరియాలో ఉంది అనేది నీకు తెలిసి ఉండాలి. ఓకే, ఏరియా మ్యాప్ ఒకటి, రూట్ మ్యాప్ ఒకటి కంపల్సరీ ఉండాలి మన దగ్గర. దాని తర్వాత సో ప్లేస్ అంటే
అదే జాగ్రఫికల్ ఏరియా ఎంత ఉంది, ఎంతవరకు ఉంది, దానికి అటాచ్ అయ్యి ఏమైనా ఇంకా సబ్ విలేజెస్ ఉన్నాయా లేదా అనేది ఒకటి కనుక్కోవాలి. ఓకే, ఆ ఊర్లో ఎన్ని హౌసెస్ ఉన్నాయి, ఓకే, సో ఎలా బిల్ట్ అయి ఉన్నాయి, ఓకే, మోస్ట్ ఆఫ్ ద హౌసెస్ పక్కా హౌసెస్ ఉన్నాయా, కచ్చా హౌసెస్ ఉన్నాయా, ఎలా ఉంది అనేది ఫిజికల్ స్ట్రక్చర్ అనేది కంపల్సరీ మనకు తెలిసి ఉండాలి. ఫిజికల్ స్ట్రక్చర్ ఆఫ్ ద కంప్లీట్ కమ్యూనిటీ. క్లియర్ నౌ. సో ఆ ఫిజికల్ స్ట్రక్చర్ తెలుసున్న తర్వాత ఏదేది ఎక్కడ లొకేట్ అయింది, హాస్పిటల్ ఎక్కడ ఉంది, లైబ్రరీ ఎక్కడ ఉంది, పంచాయతీ ఆఫీస్ ఎక్కడ ఉంది, ఇలా పర్టికులర్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడ ఉంది, కమ్యూనికేషన్ స్పెషల్ సిస్టమ్స్ ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి అని చెప్పేసి నీకు ఒక ఐడియా అనేది ఉండాలి. క్లియర్. సో దట్ ఈస్ అబౌట్ ప్లేస్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ పీపుల్ ఐడెంటిఫికేషన్. పీపుల్ ఐడెంటిఫికేషన్ ఈస్ నథింగ్ బట్ వాట్ ఈస్ ద కామన్ ఏజ్ గ్రూప్ ఇన్ దట్ విలేజ్. ఓకే, ఏ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, ఫీమేల్ పాపులేషన్ ఎక్కువ ఉందా, మేల్ పాపులేషన్ ఎక్కువ ఉందా, చైల్డ్ పాపులేషన్ ఎక్కువ ఉందా, జీరియాట్రిక్ పాపులేషన్ ఎక్కువ ఉందా. ఓకే, అలా తర్వాత దాంట్లో మనకి ఎవరు ఎక్కువ డెలిబరేటెడ్ కేసెస్ ఉన్నారు, టార్గెటెడ్ పాపులేషన్ ఎంతమంది ఉన్నారు, ఎలాంటి కేసెస్ ఎక్కువగా వస్తున్నాయి, లైక్ ఎక్కువ ఊర్లో డయాబెటిక్ ఉన్నారా, హైపర్టెన్సీ ఉన్నారా, లేదంటే ఎక్కువ ప్రెగ్నెంట్ కేసెస్ ఉన్నాయా. ఓకే, సో ఇదేంటంటే పీపుల్ ఐడెంటిఫికేషన్ అనమాట. వాట్ టైప్ ఆఫ్ పాపులేషన్, లైక్ ఇట్ మే బి ఏజ్, జెండర్, ఓకే, అండ్ డిసీజ్ రేట్, బర్త్ రేట్, ఇలాంటివన్నీ తెలుసుకోవాలి మనం. సో దాని తర్వాత ఏంటంటే ఫంక్షన్ ఐడెంటిఫికేషన్. హియర్ ద ఫంక్షన్ ఐడెంటిఫికేషన్ ఈస్ నథింగ్ బట్ హూ ఆర్ ద లీడర్స్. క్లియర్. ఆ ఊర్లో పర్టికులర్గా లీడర్స్ అంటూ ఎవరున్నారు. ఓకే, వాట్ ఈస్ ద ఫంక్షనల్ రిసోర్స్ ఆఫ్ దట్ విలేజ్. ఎవరికి చెప్తే మన పనులు అవుతాయి. హూ ఎవర్ ఈస్ లీడింగ్ దట్ కమ్యూనిటీ, హూ ఈస్ ద లీడర్ ఆఫ్ దట్ కమ్యూనిటీ, వాట్ అబౌట్ ద కమ్యూనికేషన్ సిస్టమ్. ఓకే, ఎలా వాళ్ళు ఒక న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్నారు వాళ్ళ ఊరికి సంబంధించింది, ఎలా వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ ఉన్నాయి. ఓకే, సో వాళ్ళకి ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు ఎలా ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తున్నారు, ఒక హాస్పిటల్కి కానివ్వండి, ఇంకెవరికైనా కానివ్వండి. ఓకే, ఇది ఫంక్షనల్ ఐడెంటిఫికేషన్. వాళ్ళకి ఏదైనా గవర్నమెంట్ రిసోర్సెస్ వస్తున్నాయి అంటే అసలు ఎవరి ద్వారా వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, అండ్ హౌ ఫార్ దే వర్ రీచింగ్ టు ద పీపుల్. అవి ఆ లీడర్స్ దగ్గరకు వచ్చాక పీపుల్కి ఎలా వెళ్తున్నాయి, ఎంతవరకు వెళ్ళాయి, అండ్ ఎంతవరకు ఇంకా స్టాగ్నేటెడ్గా ఉన్నాయి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కనుక్కోవడం ఏంటంటే ఫంక్షనల్ ఐడెంటిఫికేషన్. క్లియర్ నా. సో ఇది మనకి కమ్యూనిటీ ఐడెంటిఫికేషన్ అంటే ఫస్ట్ ప్లేస్ ఐడెంటిఫై చేయాలి, అంటే రూట్ మ్యాప్ కానీ విలేజ్ మ్యాప్ కానీ కంప్లీట్గా పక్కాగా ఉండాలి. పీపుల్ ఐడెంటిఫికేషన్ చేయాలి, వాట్ టైప్ ఆఫ్ పాపులేషన్ ఆర్ గోయింగ్ టు స్టేయింగ్ దే, అండ్ ఫంక్షనల్ ఐడెంటిఫికేషన్ వాళ్ళకి అన్ని ఫంక్షన్స్ ఎలా జరుగుతున్నాయి అంటే నేను చెప్పాను కదా, రిసోర్స్ ట్రాన్స్పోర్టేషన్స్ అనేది ఎలా జరుగుతుంది అనేది మనకి కంప్లీట్గా ఐడియా ఉండాలి. ఇది ప్రైమరీ స్టెప్ అనమాట. దిస్ ఈస్ ద ఇనిషియల్ స్టెప్ ఇన్ ద కమ్యూనిటీ ఐడెంటిఫికేషన్. నర్సింగ్ ప్రాసెస్లో ఫస్ట్ వెన్ యూ ఆర్ ఎంటరింగ్ ఇన్ టు దట్ విలేజ్ ఫర్ ద ఫస్ట్ టైం యూ సపోజ్ టు హ్యావ్ దిస్ ఇనిషియల్ ఇన్ఫర్మేషన్. ఈ స్టార్టింగ్ ఇన్ఫర్మేషన్ అనేది మీ దగ్గర ఉండాలి. దీని గురించి నోట్స్ నేను మీకు లాస్ట్లో ఇస్తాను. సో తర్వాత వెన్ యూ హ్యావ్ అ కంప్లీట్ డేటా లైక్ దాట్ ఇమీడియట్లీ యూ సపోజ్ టు డూ ద అప్లయింగ్ నర్సింగ్ ప్రాసెస్. అప్లయింగ్ నర్సింగ్ ప్రాసెస్లో దీంట్లో అసెస్మెంట్ ఉంటుంది, అసెస్మెంట్, డయాగ్నోసిస్, ప్లానింగ్, ఇంప్లిమెంటేషన్ అండ్ ఇవాల్యుయేషన్. ఈ స్టెప్స్లో మనం నర్సింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తాం. ఓకే, ఈ స్టెప్స్ అన్ని ఏంటి అనేది విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. క్లియర్ ఎవ్రీవన్? హోప్ you everybody is doing fine with the class. Okay, we have seen the objectives of nursing process and steps. So first main step is community identification and next one is applying nursing process. Okay guys, please do subscribe, like, share.